అందరికీ ఈ రోజైతే నేను ఒక పూజ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ పూజ వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకు అనంటే మేము 2.5 years నుంచి చేయించుకోవాలి అనుకున్న పూజ ఫైనల్గా అయితే మా ఇంట్లో చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది పూజ చేసుకుంటున్నందుకైతే. మీరైతే నా వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ చూసారు కదా మండపము, అరటి పిలకలు, మామిడి మండలు, బంతి పువ్వులు అన్నీ తీసుకొచ్చాము డెకరేట్ చేసుకోవడానికి. అరటి పిలకలు, మామిడి మండలు అయితే పొలంలో తీసుకొచ్చాము. ఇక్కడ బంతి పూలు మాత్రం మా పొలం పక్కన ఒక తోట వేశారు, అక్కడికి వెళ్ళి కోసుకొచ్చాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కేజీ వచ్చి 50 రూపీస్, అట్లా 6 kgs అయితే తీసుకొచ్చాము. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మండపానికి కూడా ఇట్లా డెకరేట్ చేసేసుకున్నాము. తర్వాత పూజా మందిరం చూసారా ఎంత చిన్నగా ఉందో. ఇది మాది చాలా ఓల్డ్ హౌస్. అప్పట్లో అయితే పూజా మందిరాలు ఇంత చిన్నగానే ఉండేవి, చాలా క్యూట్గా ఉంటుంది. దానికి ఇట్లా పెయింట్ వేసేసుకుని చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా ఒక బంతి మాల కట్టేసి అట్లా మొత్తం వేసాము. అటు ఇటు అయితే మామిడి మండలు అయితే పెట్టుకున్నాము. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎందుకు అనంటే మేము ఇది ఎప్పటి నుంచో చేసుకోవాలి అని అనుకుంటున్నాము, కానీ ఎందుకో జరగట్లేదు. చాలాసార్లు అయితే పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేశాము, అస్సలు కుదరలేదు. ఫైనల్గా జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూసారు కదా మండపానికి కూడా ఇలా అరటి పిలకలు అయితే కట్టేసి మండపం అయితే రెడీ చేసి ఇంకా పక్కన పెట్టేసేసుకున్నాము. ఇంకా మిగతా పువ్వులైతే గేటుకి అట్లాగే డోర్లకి వేసుకోవడానికి అయితే ఇట్లా కట్టేసేస్తున్నాము. అసలు నైట్ అంతా కూడా మొత్తం పూజకి కావాల్సినవన్నీ చేసుకుంటా ఉన్నాము. అస్సలు నిద్ర అయితే పోలేదు. ఇక్కడ దండలు కూడా కట్టేసేసుకుని ఇక మిగతా పనులు, ఎందుకంటే ప్రసాదాలు కూడా చేసుకోవాలి, ఇక అవి చేసుకుందామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాము. చాలా టైం అయితే పట్టేసేస్తుంది కదా, లేట్ అయిపోయిద్దని. ఇక్కడ చూసారు కదా మనం మండపం పెట్టే ముందు ఇట్లా ఆవు పేడతో అలికి మనం బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. మేము ఈ పూజ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా అయితే మేము పూజ పెట్టుకున్నాము. పూజారి గారు కూడా వచ్చేసి ఇట్లా పూజ అయితే స్టార్ట్ చేశారు. మీరైతే వీడియో చూసేయండి. డబ్బుతో తెచ్చుకున్న పడవంతా కూడా ఒడ్డున పెట్టేసేసి ఆ రాజుగారి దగ్గర వేసేస్తామన్నమాట. వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత రాజు అంతా వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ రాజుగారిని అడుగుతాడు వెంటనే కూడా ఈ వ్యాపారస్తుడు, ఆయన ఈ నదీ తీరాన ఇంతమంది జనంతో మీరు ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం చేశారు ప్రదాకాలు అని చెప్పేసి సడన్గానే, ఇది సత్యదేవుడి వ్రతం ఆయన, నాకు సంతానం కలిగితే సత్యదేవుని సేవిస్తానని చెప్పేసి అనుకున్నాను, కావున నాకు సంతానం. ఓం తద్ బ్రహ్మ, ఓం తద్ వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః అంతస్తరత భూతేషు గుహాయాం విష్ణుమూర్తిహం తం యజ్ఞస్తం వటస్కారస్తకం ఇంద్రస్తకం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతే. ఇక్కడ చూసారా పూజ కూడా అయిపోవచ్చింది. అభిషేకం అయితే అసలు ఎంత బాగా జరిగిందో, వ్రతం కూడా చాలా బాగా చేశారు పూజారి గారు కూడా. మాకు ఇక్కడ ఈ పూజ వచ్చేసి 2.5 గంటల పైనే పట్టింది. చాలా బాగా చేశారు. ఫైనల్ గా అయితే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ వ్రతం వచ్చేసి మేము మామూలుగా కార్తీక మాసం లాస్ట్ ఏకాదశి కూడా వచ్చింది, ఆ రోజు చేసుకుందాం అనుకున్నాము. కానీ ఏకాదశి అని కాదు, కానీ మంగళవారం పూట అయితే అసలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోరంట. అందుకని చెప్పేసి 4వ సోమవారం, అది కూడా కార్తీక మాసం రోజు చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఫుల్ హ్యాపీ ఉన్నాము. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారు కదా మెయిన్ డోర్కి వచ్చి కూడా ఇట్లా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాము. ఇట్లా పువ్వులతో హ్యాంగ్ చేసుకుని చాలా సింపుల్గానే చేసుకున్నాము. ఫైనల్గా అయితే పూజ చాలా బాగా జరిగింది. ఆ రోజు సోమవారం అని చెప్పాను కదా, ఇంకా సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు, ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పొలం నుంచి అయితే ఇట్లా ఉసిరికాయలు తెప్పించాము. సోమవారం అది లాస్ట్ సోమవారం కూడా అని చెప్పేసి ఇంట్లో 365 ఒత్తులు అలాగే ఉసిరి దీపాలు వెలిగించుకుందామని చెప్పేసి ఇంకా ఇంట్లో సాయంత్రం అయితే ఇట్లా పూజ చేశాము. ఆ రోజు పొద్దున్నే పూజ అయిపోగానే మండపాన్ని ఒకసారి కదిపాము. ఎందుకు అంటే చేసుకున్న రోజు ఇంట్లో సాయంత్రం పూట కూడా మనం పూజ చేసుకోవాలి. కాకపోతే ఆ నెక్స్ట్ డే మంగళవారం వచ్చింది, అందుకని చెప్పేసి ఇంకా తీయకూడదు. ఇక అట్లాగే నెక్స్ట్ డే కూడా మేము పూజ చేసుకున్నాము. సోమవారం పూట అయితే ఇంకా ఇట్లా వ్రతం జరగటము, ఇంట్లో కార్తీక మాసం లాస్ట్ సోమవారం ఇలా పూజ చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇట్లా బయట కూడా దీపాలు వెలిగించాము. మామూలుగానే కార్తీక మాసం నెల రోజులు కూడా మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, మాకు మధ్యలో కుదరలేదు. మళ్ళీ ఆ రోజు పూజ చేసుకోవడం, ఇంకా మిగిలిన అన్ని రోజులు కూడా ఇట్లా వెలిగించుకున్నాము. అసలు మనకు ఒక దీపం వెలుగుతుంటేనే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది కదా. మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకు పూజ చాలా బాగా జరిగింది. ఎందుకు అనంటే ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటాం, అది జరగదు. ఫైనల్గా జరిగిన రోజు
ఆ ముందు జరగనివి ఆ బాధ అంతా పోయి ఆ జరిగింది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, కొంతసేపు అలా బయట నుంచి ఇంట్లోకి వచ్చేసాము. ఇంట్లోకి వచ్చేటప్పటికి కూడా ఇంకా 365 ఒత్తులు వెలుగుతూనే ఉన్నాయి. అదే నేను మీకు లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే లైట్ ఆఫ్ చేసినప్పుడు అసలు మనకి ఆ దీపం వెలుగుతుంటే ఆ వచ్చే కాంతి అది అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడటానికైతే. సోమవారం పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా చాలా టైర్డ్ అనిపించేసింది, అసలు నిద్ర లేదు కదా. ఇంకా ప్రసాదాలు అట్లా తినేసి ఇంకా ఫుల్ అయితే మేము నిద్ర అయితే పోయాము. ఇంకా మళ్ళీ మరుసటి రోజు కూడా లేచి పూజ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ డే ఏకాదశి కూడా వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా మంగళవారం పూట పొద్దున్నే లేచి ఇంక ఇంట్లో దీపారాధన చేసుకున్నాము. అలాగే ఉసిరి దీపాల మీద కూడా ఏకాదశి అని చెప్పేసి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాము. ఇంట్లో అయితే పూజ చేసేసుకుని మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్ మాకు చాలా దగ్గరే, వాక్బుల్ డిస్టెన్సే, ఒక 5 minutes అట్లా పడుతుంది. అక్కడికి కూడా వెళ్ళి ఉసిరి దీపాలు 365 ఒత్తులు కూడా ఇంకా వెలిగించుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంట్లో కూడా హారతి ఇచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే మేమైతే టెంపుల్కి వచ్చేసాము. చెప్పాను కదా దగ్గరే అని చెప్పేసి. ఇంకా చీకటిగానే ఉంది. వచ్చేసి ఇక్కడ కూడా దీపాలు అయితే వెలిగించేసేసుకున్నాము. 365 ఒత్తులు, అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించాము. చూసారు కదా, అక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు ఉంది, అలాగే తులసమ్మ దగ్గర, రెండు దగ్గర కూడా మేమైతే ఇలా దీపాలు వెలిగించుకుని కొంచెంసేపు కూర్చుని ఇంకా టెంపుల్లోనే. ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇట్లా దీపాలు వెలిగించుకోవడం కూడా. ఇంకా ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, ఇంకా చీకటిగానే ఉంది. ఆ రోజు పగలైతే పూజ అట్లా చేసుకున్నాము. మళ్ళీ సాయంత్రము ఆ రోజు మంగళవారం వచ్చింది, టీవీలో విన్నాము. హనుమాన్ చాలీసా ఇంట్లో ఒక 5 times అట్లా చదువుకుంటే చాలా మంచిది ఏకాదశి రోజు అని అంటే, ఇంకా చూసారు కదా సాయంత్రం పూట పువ్వులు అట్లా కోసుకుని ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా దీపాలు వెలిగించుకుని ఇంట్లో హనుమాన్ చాలీసా ఒక 5 సార్లు అయితే చదువుకున్నాము. మంగళవారం పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంక ఇట్లా హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తుంది అమ్మ. చాలా బాగా జరిగింది. మంగళవారం పూజ చాలా బాగా జరిగింది. ఆ మరుసటి రోజు బుధవారం కదా, ఆల్రెడీ మనం మండపాన్ని కదుపుకున్నాం కాబట్టి బుధవారం పూట కొబ్బరికాయ, కలిసి మీద పెట్టిన కొబ్బరికాయ అవన్నీ కొట్టి మనమైతే మండపంలో ఉన్నవన్నీ కూడా సర్దుకుని పూజారి గారికి అయితే పంపించాలి. ఆ రోజు పొద్దున్నే మేము మామూలుగా లేచేసి 5కి అట్లా లేచి ఇంకా దీపారాధన అలా చేసుకున్నాము. దేవుడికి నైవేద్యంగా బెల్లం కానీ లేదంటే పాయసం కానీ చేసి పెట్టుకుని ఇంకా మనం మామూలుగానే పూలు పెట్టుకుని ఇట్లా దీపం వెలిగించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ దీపారాధన చేసాము. దీపారాధన చేసిన తర్వాత మనం దేవుడికి, వినాయకుడికి పూజ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ చూడండి కలశం ఆల్రెడీ కదిపించేసాం కాబట్టి కలశం మీద ఉన్న కొబ్బరికాయనైతే తీసి మనం కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అప్పుడు మనం దేవుడి ఫోటో అవన్నీ తీసుకొని సర్దుకోవాలి. కలశం మీద పెట్టిన జాకెట్ ముక్క అయితే మనమే ఉంచేసుకోవచ్చు, పూజారి గారికి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ చూసారు కదా, కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత మనకి ఆ కలశం లోపల పసుపు, కుంకుమ, అలాగే నీళ్లు, అక్షంతలు వేసిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ పారబోయకండి. మాకు పూజారి గారు ఏం చెప్పారంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్లు అన్నీ కూడా మీరు ఇల్లంతా కూడా చల్లుకుంటే చాలా మంచిది అని చెప్పారు. ఇంకా మేము ఇల్లంతా కూడా జల్లేసేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, కొబ్బరికాయ కొట్టేసేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసేద్దాము. ఓం
శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే. కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మన మండపంలో ఉన్నవన్నీ కూడా సర్దుకోవాలి. ఇవన్నీ సర్ది మనమైతే పూజారి గారికి అయితే ఇచ్చి పంపించేయాలి. ఇందాక చెప్పాను కదా, జాకెట్ ముక్క అవి అవసరం లేదు. ఇక్కడ మండపంలో పెట్టిన క్లాత్ కానీ ఆ బియ్యం కానీ ఏవైతే అవి పెట్టామో అవన్నీ కూడా పూజారి గారికి అయితే పంపించాలి. ఇక్కడ చూసారు కదా, మండపంలో పెట్టిన సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకుని మనమైతే పూజా మందిరంలో పెట్టేసేసుకోవచ్చు. ఇది ఎందుకు చూపిస్తున్నాను థర్డ్ డే అనేది కూడా కొందరికి తెలియకపోవచ్చు, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, ఏవి ఇచ్చి పంపించాలి అని. ఎవరికన్నా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే షేర్ చేశాను. ఇక్కడ చూసారు కదా, దేవుడి ఫోటో అక్కడ పెట్టుకుని అక్కడ ఒక పువ్వు పెట్టి మనం వెలిగించిన దీపారాజన ఏదైతే ఉంటుందో ఆ దీపారాజన కూడా దేవుడి దగ్గర పెట్టేసి మిగతావన్నీ మీరు సర్దేసేసుకోండి. మనము గౌరమ్మని చేసి ఇలా పెట్టుకుంటాం కదా, ఆ జాకెట్ ముక్క కూడా మనమే ఉంచేసేసుకోవచ్చు. పూజారి గారికి అయితే ఇవ్వక్కర్లేదు. మిగతావన్నీ మాత్రం పూజారి గారికి పంపించేసేయాలి. ఇక్కడ చూసారు కదా, సత్యనారాయణ స్వామి రూపు మనం అభిషేకం చేసిన రూపు ఇది. చేసిన తర్వాత మనకి మండపంలోనే పెట్టేస్తారు. మీరు ఏం పెట్టారో ఏంటి అని ఒక్కసారి చూసుకుని మిగతావన్నీ కూడా పూజారి గారికి అయితే ఇచ్చి పంపించండి. ఇట్లా అన్నీ సర్దేసేసి పెట్టాము. ఇక్కడ చూసారు కదా, మిగతా ఏవైతే పూజకి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా మేము కాలువకి వెళ్ళి నిమజ్జనం చేసి వద్దామని చెప్పేసి ఇంకా అన్నీ సర్దేశాము. ఇక్కడైతే మా నాన్న తీసుకువెళ్ళి పూజారి గారికి అయితే ఇచ్చేసి వచ్చారు. ఇంకా మేము అయితే నిమజ్జనం చేసి వద్దామని చెప్పేసి ఇవన్నీ ఇట్లా రెడీగా పెట్టేసేసుకున్నాము. చూసారు కదా, నా వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్.